ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే ఏందో చెప్పండి. నువ్వు నాకు మాట ఇవ్వాలి కాంచనా. మాట మాట ఒకటే సరిపోతుందా? ఊళ్ళో ఉన్న కొత్త గొప్ప పొలం ఉంది కదా, అది కూడా రాసిచ్చేమంటావా? చెప్పు, ఇచ్చేత్తా. నాకు నా కూతురికి చాలా గొప్ప ఉపకారాలు చేసేస్తున్నారు కదా మీరిద్దరూ. ఆ మాటే వద్దంటున్నాను. అనన్య నీ కూతురు అన్న విషయం తనకి చెప్పొద్దంటున్నాను. చెప్తే ఏమవుతుంది? తను బాధపడుతుంది. ఇంతకాలం మా కూతురు కాదన్న నిజాన్ని తనకి చెప్పకుండా మోసం చేశామని ఫీల్ అవుతుంది. అంటే అది నీ బిడ్డ కాదన్న విషయం తెలిస్తేనే ఫీల్ అయిపోద్దా? అట్టా అనుకుంటే మీ ఆయన నాకు చేసిన మోసం సంగతి ఏంది? మీ ఇద్దరు కలిసి నా బిడ్డకు చేస్తున్నది మోసం అని తెలిస్తే? నీ విషయంలో జరిగింది ఒక విధంగా తప్పే. అనన్య విషయంలో మేమే తప్పు చేయలేదు. తననెప్పుడూ వేరుగా చూడలేదు. మా బిడ్డతో సమానంగానే చూశాం. సమానంగా చూశారు. ఎంత ముద్ద సమానంగా పడేశారు. అంతేకాని మీ కూతురుతో సమానంగా దాని భవిష్యత్తు గురించి ఆలోచించుంటారా? అంటే శరణ్య సుఖంగా ఉంటే చాలు, అనన్య ఎలా ఉన్నా పర్లేదు అనుకున్నావంటావా? అది నేను చెప్పబడలేదమ్మే. మీరు చేస్తా ఉండాది, అట్టానే ఉండాది. కాంచనా, నీకు మళ్ళీ చెప్తున్నాను. ఆనంద అనన్యకి గొప్పింటి సంబంధం చూసి పెళ్లి చేస్తానని మాటిచ్చింది. తనొక్కసారి మాటిస్తే నిలబెట్టుకుంటుంది. తన జీవితం కూడా బావుంటుంది. కానీ నువ్వు మాత్రం అటానే మీరు చెప్తున్నట్టే నా బిడ్డ సుఖంగా ఉంటే నాకు ఏ అభ్యంతరం ఉండబడలా. అలా కాకుండా ఇంకేదైనా జరిగినదనుకో, ఈ నోటిన దేవుడు కూడా మూయలేడు. పొండమే ఈ కాంచన అంటే కంచు. మేడం, పార్సిల్. స్కానర్ చూపించండి. థ్యాంక్ యూ మేడం. అమ్మా శరణ్య, పార్సిల్ ఏంటమ్మా? పెద్దత్తయ్యకి యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా, అందుకే కేరళ నుంచి ఆవిడ కోసం ఆయిల్ తెప్పించాను నాన్న. ఆ రోజు షాపులో అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ ఇంటి పరువు కాపాడావు. ఇప్పుడు ఆ ఇంటి కోడలు కాకుండానే అత్తగారికి సేవలు చేస్తున్నావు. ప్రతి ఇంటికి నీలాంటి కోడలుండాలమ్మా. నేను వెళ్ళొస్తాను. చూసావా అమ్మి, అది బోడాయిలేదో తెప్పిస్తే అది దేవలోకం నుండి అమృతం తెప్పించినట్టుగా తెగ పొగిడేస్తున్నారు, ముద్దులు పెట్టేస్తున్నారు. నీతో ఎప్పుడైనా అట్ట ప్రవర్తించుండారా? సొంతానికి బయటికి తేడా అదే తెలుస్తుందిలే. ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది.
ఇలా ఇవ్వమ్మా, నేను ఇస్తాను. నీళ్లు తాగండి. అవును, పండుగాడు వస్తాడన్నావు, ఇంకా రాలేదేంటి? ట్రైన్ 1 అవర్ లేట్ అంటానయ్యా. స్టేషన్కి కారు పంపించాం, వస్తాడులే. నేనొచ్చేసా. వచ్చేసాడు నసగాడు. ఒరే ఒరే, లేరా లేరా లే. చూసావా తమ్ముడు, వీడికి నేనంటే ఎంత ప్రేమో, ఎంత గౌరవం. నేనేమి మీ కాళ్ళ మీద పడలా. 150 రూపాయలు పెట్టి సెలవు కళ్ళద్దాలు తీసుకున్నాను కదా, కనిపించక అది తగిలి మీ కాళ్ళ మీద పడ్డా. అక్కా! ఏమైందిరా అలా అరిచావు? యాక్సిడెంట్లో నీ కాలు పోయిందని చెప్పావు కదక్కా. కాలు పోలేదు, ఫ్రాక్చర్ అయిందంతే. అవునా? మరి నాకు ఫోన్లో అలా వినిపించిందేంటి? పోనీలే, నీకు బాగుంది కదా. అరే, బాగున్నావా చిన్నక్కయ్య? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? మనకేంటే భీమవరంలో కింగ్. భీమవరంలో దిగి గుడెక్కడ బడెక్కడ అంటే ఎవరికైనా తెలియదేమో గాని ఈ సత్తి పండుగాడు ఇల్లెక్కడంటే మాత్రం ఇంటి దగ్గరికి వచ్చి మరీ దించొదిలి పెడతారు. ఆ ఊరు మొత్తానికున్న ఏకైక వెధవ వీడొక్కడేనమ్మా. అందుకే ఊరు మొత్తానికి తెలుస్తాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.